ఫ్రెండ్స్, మనకి ప్రముఖ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అఫీషియల్గా ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ కల్పించే విధంగా ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ట్రైనింగ్లోనే మీకు 25,000 వరకే సాలరీ పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ సాలరీ 40,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బ్యాంకులలో జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి అప్లై అయితే చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి 10 మంది కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి వెంటనే వాట్సాప్లో వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రముఖ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మీకు 1 year పాటు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇదే సంస్థలో పర్మనెంట్గా ప్రొబేషనరీ ఆఫీసర్స్ పీఓ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మంది మీ రిలేటివ్స్లో కూడా ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారో కూడా మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం కూడా ఇక ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క సంస్థకి సంబంధించినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో పీఓ జాబ్స్కి సంబంధించి ఆ యొక్క వేకెన్సీస్ని ఇలా మనకి ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏదైతే ట్రైనింగ్ ఉందో ఈ యొక్క ట్రైనింగ్ వచ్చేసి మనకి 3 typesకి అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అని చెప్పేసి. ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఫస్ట్ 4 months ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసి 2 months, దాని తర్వాత థర్డ్ టర్మ్ వచ్చేసి 6 months. టోటల్గా మనకి 1 year పాటు కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అనేవి కల్పిస్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు మంత్లీ సమ్ అమౌంట్ అనేది కూడా వీళ్ళు పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ టర్మ్ మీకు ఏదైతే 4 months ట్రైనింగ్ ఉంటుందో ఈ యొక్క 4 months ట్రైనింగ్లో మంత్లీ మీకు 5,000 రూపీస్ అనేది పే చేస్తారు. ఫస్ట్ 4 monthsలో మంత్లీ. దాని తర్వాత సెకండ్ టర్మ్లో వచ్చేసేమో 22,000 నుంచి 24,000 వరకు మంత్లీ స్టైఫండ్ అనేది పే చేస్తారు. ఫైనల్గా మనకి 6 months ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అందులో మాత్రం మనకి 28,000 నుంచి 32,000 వరకు కూడా ఆ యొక్క లాస్ట్ 6 monthsలో ఆ యొక్క సాలరీ ప్యాకేజ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టర్మ్లో వచ్చేసి మీకు ఏమేమి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారంటే ఫస్ట్ 4 months టర్మ్ అని ఉంటుంది కదా, ఇందులో వచ్చేసి కమెంట్స్ విత్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎట్ ఐసిఐసిఐ మణిపాల్ అకాడమీ. సో మనకి ఐసిఐసిఐకి సంబంధించినటువంటి మణిపాల్ అకాడమీ ఎక్కడైతే బెంగళూరులో ఉందో అక్కడ మనకి వీళ్ళు ఫస్ట్ 4 months పాటు కూడా వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అనేది పొందిన తర్వాత సెకండ్ టర్మ్లో వచ్చేసి మీకు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు. ఇంటర్న్షిప్ వచ్చేసి మనకి నియరెస్ట్ లొకేషన్ మీ యొక్క సొంత జిల్లాకి దగ్గరలో మీ యొక్క విలేజ్కి సంబంధించినటువంటి ఏరియాలలోనే ఈ యొక్క ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి 2 months అయితే ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు సాలరీ పే చేస్తారు. ఈ యొక్క టోటల్గా ఫస్ట్ 6 months అంటే టర్మ్ 1, టర్మ్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మనకి టర్మ్ 3 అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే మీకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మీకు డైరెక్ట్గా ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించినటువంటి లొకేషన్స్ మీకు ఎక్కడైతే ఉంటాయో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీ యొక్క సొంత ఊరిలోనే మీ జిల్లాకి దగ్గరలోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అప్పుడు మీకు 28,000 నుంచి 32,000 వస్తుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఐసిఐసిఐ బ్యాంక్లోనే పర్మనెంట్గా ఫుల్ టైం బేసిస్ కింద ప్రొబేషనరీ ఆఫీసర్స్ జాబ్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్గా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఇదే సంస్థలో మీకు ఫుల్ టైం జాబ్స్ అనేవి కల్పిస్తున్నారు. అయితే యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మీరు డిగ్రీలో 55% అంటే 55% ఆఫ్ మార్క్స్తో ఏ విభాగంలో డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మాత్రం మినిమం మీకు 18 నుంచి 27 years లోపు ఏజ్ అనేది ఉండాలి. ఏ డిగ్రీ పాస్ అయినా కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు 3rd March నుంచి 3rd March 2024 మనకి మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క 82 బ్యాచ్ రిక్రూట్మెంట్కి సంబంధించి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ట్రైనింగ్కి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ఎవరైతే అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లోనే మీరు ఇంటి దగ్గర నుంచి ఒక టెస్ట్ అనేది రాయాలి. దాని తర్వాత ఏంటంటే రౌండ్ 2లో అంటే మనకి సెకండ్ రౌండ్ 2లో
పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది మ్యాక్సిమం. ఒకవేళ లేదంటే మనకి ఆఫ్లైన్లో ఐసీఐసీఐ బ్యాంక్కి సంబంధించినటువంటి లొకేషన్స్లోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి కేవలం 2 రౌండ్స్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా వీళ్ళు స్టైఫండ్ అనేది పే చేస్తున్నారు. ఇక ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేటువంటి స్టైఫండ్ చూసినట్లయితే 2.32 lakhs నుంచి 2.60 lakhs వరకు కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఈ యొక్క అమౌంట్ అనేది పొందొచ్చు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ సాలరీ ఎంత వస్తుంది అంటే 5 lakhs నుంచి 5.50 lakhs per annum బేస్డ్ ఆన్ లొకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో ఆ యొక్క లొకేషన్ని బేస్ చేసుకుని ఈ మధ్యలో 5 నుంచి 5.50 lakhs మధ్యలో సాలరీ ప్యాకేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేస్తున్నారు. రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫర్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కి సంబంధించి పర్మనెంట్ జాబ్ ఇవ్వడమే కాకుండా మీకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఈ యొక్క ఐసీఐసీఐ బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ డిప్యూటీ మేనేజర్ బ్యాండ్ 1 హోదాలో పర్మనెంట్ జాబ్ కూడా పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఈ యొక్క గ్రేట్ ఆపర్చునిటీ అనేది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కూడా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ యొక్క ఏదైతే ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ ఉన్నాయో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉందో ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించి మాత్రం మీరు ఆ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి 1 year పాటు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు సమ్ అమౌంట్ అనేది ఇక్కడ పే చేయాలి. 2,55,500 అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క అమౌంట్ అనేది మీరు పే చేయాలి. ఎవరైతే సెలెక్ట్ అయ్యి జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా అమౌంట్ అనేది మీరు పే చేయడానికి మీ దగ్గర లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్లోనే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మనకి ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళు సాలరీ అనేది పే చేస్తున్నారు కాబట్టి సో అందులో ఇదంతా కూడా మనకి రికవర్ అయితే అవుతుంది. ఎందుకు మనకి ప్రోగ్రామ్ ఫీజు అనేది పే చేయాలి అంటే ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు మనకి ట్యాబ్ అనేది ఇస్తారు. అంతేకాకుండా బోర్డింగ్, లాడ్జింగ్ ఇవన్నీ కలుపుకొని ఈ యొక్క అమౌంట్ అనేది వాళ్ళు ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఫేక్ అయితే కాదు, మనకి 100% జెన్యూన్. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఇంకా మన డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వాటికి సంబంధించి ఇక్కడ ఆన్సర్స్ని కూడా ఇక్కడ పోస్ట్ చేయడం అనేది జరిగింది. మీరు అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ఇలా మనకి కంప్లీట్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. నేను అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అఫీషియల్ పేజ్ అయితే వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ మణిపాల్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కాబట్టి మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్లోనే డెఫినెట్గా మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి కొత్త బ్యాచ్ 3rd March నుంచి స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, గెట్ గ్యారంటీడ్ జాబ్ ఇన్ ఐసీఐసీఐ బ్యాంక్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో మనకి ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఐసీఐసీఐ బ్యాంక్లో మీకు గ్యారంటీగా జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అప్లై నౌ మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు అప్లై నౌ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిస్క్లైమర్ అయితే ఇచ్చారు. మీరు అన్ని కూడా క్లియర్గా ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఇక్కడ మీరు ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక చిన్న ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. సో మీ దగ్గర ఉన్నటువంటి రెజ్యూమ్ ఫైల్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తారా, సో చేస్తే ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేస్తారో అది ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీ యొక్క పర్సంటేజ్, గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత కరెంట్ పిన్ కోడ్ అంటే మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఇచ్చేసి జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి తర్వాత ఒక చెక్ బాక్స్ అనేది టిక్ చేసి ఈ విధంగా అప్లై మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్రౌజ్ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ బ్రౌజ్ మీద సెలెక్ట్ చేసుకొని రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. వాళ్ళే మీకు కాంటాక్ట్ సో మిగతా డీటెయిల్స్ ఏదైతే టెస్ట్ కండక్ట్ చేస్తారో దానికి సంబంధించి డీటెయిల్స్ మీకు వాట్సాప్ ద్వారా అప్డేట్ అనేది ఇస్తారు. దాని తర్వాత మీరు టెస్ట్ అనేది అటెంప్ట్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఈ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు. సో ఎవరైతే బ్యాంక్లో జాబ్ పొందాలి అని చెప్పేసి బ్యాంక్లో నేను జాబ్ చేయాలని చెప్పేసి డ్రీమ్గా పెట్టుకుంటారు వాళ్ళు డెఫినెట్గా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. లింక్స్ అని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. భారీ స్థాయిలోని వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.